ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణకు మరో ముఖ్యమంత్రి తీవ్ర బిగ్ షాక్లో సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా రేవంత్ ఫెయిల్ అనే విధంగా, అంటే నీ వైఫల్యం వదిలేసి మా మీద నిందల అంటూ బురద జల్లుతున్న పెయిడ్ ఆర్టికల్ రాయిస్తారంటూ ఇక 16 మంది మంత్రులతో ఎంతమంది మధ్య సమన్వయం ఉన్నదో చెప్పగలవా? నీ సొంత జిల్లా ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకున్నారు. సో ఇక వాళ్ళని ఏం చేశావు? అదేవిధంగా పడలేకపోతే తులం బంగారం 2500 రూపాయలు ఏమైందని జనం నిలదీస్తున్నారు. అదును మీద యూరియా బస్తా ఇవ్వలేక రైతులు ముందు అంటే దోషిగా నిలబడ్డా. సో ఇవన్నీ కూడా ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య వ్యవహారం ముదిరిన పాకాన పడ్డదా? ఇన్నాళ్ళు లోగుట్టుగా సాగుతున్న మనస్పర్ధలు విభేదాలు ఇప్పుడు కేబినెట్ సాక్షిగా రచ్చకెక్కాయా? మంత్రివర్గంలో ఏర్పడిన అగాధం రోజు రోజుకి పెరిగి పెద్దదవుతుందా? మంత్రులు ఒకవైపు, అదేవిధంగా సీఎం మరొక వైపు అన్నట్లు పరిస్థితి మారిపోయిందా? ఇది ఒకరినొకరు ప్రత్యక్షంగా విమర్శించుకునే స్థాయికి, అదేవిధంగా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసుకునే స్థాయికి అయితే వెళ్ళిందానే? తన పరిపాలన వైఫల్యాలను మంత్రుల మీదకి నెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేశారా? మంత్రివర్గం భేటీ అనంతరం జరిగిన సమావేశంలో సీనియర్ మంత్రులు ఏకమై తలంటడంతో షాక్ తిన్న సీఎం. అదేవిధంగా విషయం బయటికి పొక్కితే పరుగు పోతుందని ఎల్లో పత్రికలో ఉల్టా పల్టా రాయించారట. ఇక తానే మంత్రులు తలంటినట్టు గొప్పలకు పోయారట. తన మనిషిగా గుర్తింపు పొందిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సీఎం తీరులో ముఖ్యంగా అంటే రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు అవుననేటువంటి సమాధానం వినిపిస్తున్నాయట. తన గురువు సన్నిహిత పత్రికలో ఇవన్నీ కూడా ప్రచారం, ఇవన్నీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని. సో పరిపాలన చేయలేక ప్రజల ఇబ్బంది హామీ నెరవేర్చలేక వైఫల్యాలను మూటగట్టుకున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి తన ఇమేజ్ను కాపాడు కోసం తమ ఇమేజ్ని మసిపూసి ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారట. మహిళలు ఆ ఆత్మగౌరవాన్ని, తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న వాస్తవాన్ని విసరించి ఎవరు పడితే వారు ఏది పడితే అది ఇష్టం ఉన్నట్లు మాట్లాడడంతో జనం ఆయా పలచన అవుతున్నారని చెప్పేసి ముఖ్యంగా మంత్రులు ఎవరికి వారే సర్వ స్వతంత్రులుగా వేరుస్తున్నారని, అయితే ఆ శాఖ అని పని లేకుండా కొన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని, కలెక్టర్లు నేరుగా ఫోన్లు చేస్తూ మర్యాద ఇవ్వకుండా ఇతర శాఖలకు సంబంధించిన అంశాల్లో ఆదేశాల్లో జారీ చేస్తున్నారని, కొంతమంది మంత్రులు మహిళా అధికారులు ఇళ్లకు పిలిపించుకుంటున్నారని, రాష్ట్రానికి ఒక్కరే ముఖ్యమంత్రిగా ఉంటారని వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించుకుంటున్నారు. తెలంగాణ రేవంత్ రెడ్డి ఫెయిల్ అనే విధంగా, ఎందుకంటే మంత్రుల మధ్య సైక్యత లేకపోవడం, పట్టు లేకపోవడం, ఇవన్నీ కూడా కలిసి, అంటే ముఖ్యంగా రేవంత్ పోస్ట్కే అనే విధంగా కొన్ని అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట. సో ఇక కొత్తగా ఏదైతే మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎవరికారు ముఖ్యమంత్రులుగా వివరించడం, ఇక తెలంగాణ రాష్ట్రంలో సమన్వయం చేసేటువంటి ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తున్నారా? మొత్తం మీద అయితే అధిష్టానం కూడా ఇందుకు సంబంధించి సీరియస్గా ఉన్నట్లు ఒక అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట.